నమస్తే మేడం. నమస్తే సార్. మా అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మేడం. అలాగే మా అహింస మెడిటేషన్ ఛానల్కి వాళ్ళ ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన అనుభవాలు అలాగే ధ్యాన సందేశాలు తెలియజేస్తారని కోరుకుంటూ మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి మేడం. నా పేరు వరలక్ష్మి అండి. విజయనగరం నుంచి వచ్చామండి మేము. ముందుగా పత్రిజీ గురుదేవునికి ఆత్మ ప్రణామాలండి. ఓకే. ఈ కరుణ జ్ఞాన మహాచక్రానికి కూడా ప్రణామాలు. మరి పత్రిజీ గారి శ్వాస మీద ధ్యాస అనే ఒక కాన్సెప్ట్ మీద అతను చెప్పారు. ఈ మధ్యనే మేము ఈ ధ్యానంలోకి రావడం జరిగిందండి. ఓకే మేడం. ఇంతవరకు నేను ఏంటంటే దేవుణ్ణి కూడా ఎవరిని కూడా పెద్దగా నేను నమ్మను. ఏదో మామూలుగా దండం పెట్టేసి వెళ్ళిపోవడం ఇవన్నీ మామూలుగా జరుగుతాయని చెప్పేసి నేను ఎప్పుడు అనుకుంటుందాన్ని. కానీ ధ్యానంలో ఇవంతా కూడా ధ్యానంలోకి వచ్చేటట్టు ఇప్పుడు అందరూ కూడా వెళ్తున్నారు. ఈ మధ్య నాకు కొద్దిగా మా ఆయన గారు చనిపోవడం జరిగింది. దీని నుంచి ఇంకా అక్కడి నుంచి ఇంకా ఒంటరిదారిని అయిపోయాను. నేను ఒక ఫీలింగ్తో నేను ఒక 2 సంవత్సరాలు నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఈ ధ్యానం గురించి విన్నాను. సరే ఆ ధ్యానం గురించి అని చెప్పేసి చేస్తున్నాను. అందులోకి ఫస్ట్ పేరవారం అది అది ఉగాది ఉత్సవాలకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ధ్యానం చేశాను. ధ్యానం చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంకా ధ్యానంలో ఏదో ఉంది, దీనివల్ల కొద్దిగా మనశ్శాంతి ఉంది, ఆనందం కూడా కలుగుతుంది అనే ఒక దృఢమైనటువంటి సంకల్పం చేసుకున్నాను. చేసుకున్న దగ్గర నుంచి అక్కడి నుంచి చేయడం మొదలుపెట్టాను. అక్కడ చేసిన తర్వాత నెక్స్ట్ దారపల్లి కూడా వెళ్ళాము. అక్కడ కూడా చేశాను. చేసిన తర్వాత నాకు ఎప్పటి నుంచో ఒక 5-6 సంవత్సరాలు పెట్టి బ్రెయిన్ చిట్లింది, చిన్న ఇది చిట్లింది కాబట్టి మీకు వినిపించదు అని చెప్పి డాక్టర్ చెప్పారు. అయినా వినిపించేది కాదు. ఈ చెవి వినిపిస్తుంది సర్లే అని చెప్పేసి అలాగా ఒక 5-6 సంవత్సరాలు అయిపోయిందండి. అందరు డాక్టర్ దగ్గరికి తిరిగాను. తిరిగిన తర్వాత ఏ డాక్టర్ కూడా ఇంకా చెవు వదిలేయమ్మా, ఇంకా అది ఇదైపోయింది అవదేవని సర్లే అని చెప్పేసి మామూలుగా ధ్యానం చేస్తున్నాను. సంవత్సరం 6 నెలలు 7 నెలలు అయింది. అయిన తర్వాత ఎప్పుడు కూడా నేను ఇది తినబడదు కాబట్టి కుడివైపే ఫోన్ మాట్లాడేదాన్ని. ఆ రోజు ఎందుకో ఎవరో ఫోన్ చేస్తే నేను గొప్ప ఫోన్ పట్టుకొని చేతి ఏదో ఉంది ఇలా పెట్టి మాట్లాడినంతసేపు బాగానే వినబడుతుంది. వినిపించిన తర్వాత మాట్లాడిన తర్వాత ఒకసారి స్టన్ అయిపోయాను. ఇది వినబడదు కదా, ఎలా వినబడుతుంది ఏంటి విచిత్రం అని చెప్పి ఒకసారి నాకు అదొకలు అనేసి ఇంక అందరికి కూడా చెప్పాను. మా అక్క కొడుకులకి వాళ్ళకి అందరికీ చెప్పాను అనమాట. బాబు ఇది ఏంటంటే ఇంతవరకు అన్ని డాక్టర్లు చేతులు ఎత్తేసారు, అది అవదమ్మా, ఇంకా దాని కాసి మీరు ఆలోచించకండి అని చెప్పేశారు. సరే నేను వదిలేసాను. ఇది సడన్గా చక్కగా వినబడుతుంది బాబు, ఎంత స్పష్టంగా వినబడుతుంది అని చెప్పి సరే పిన్ని నువ్వు ధ్యానంలోకి వెళ్ళావు కదా, అది ధ్యానం తాలూక అనుభవం నీకు అది వినిపించడం మంచిదే కదా, ఎందాలు ఆ చెవి వినబడతాను కొద్దిగా చాలా బాధపడ్డావు, సరే వినిపిస్తుంది ఇంక పర్వాలేదు అని చెప్పి. అలాగే నాకు వీక్నెస్ ఎక్కువగా ఉండేదండి. ఆ వీక్నెస్ వల్ల ఏది చేసినా సరే అంటే పెద్దగా దీనిగా ఉండేదని కాదు. అది కూడా ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన దగ్గర నుంచి చక్కగా ఆ నరాల వీక్నెస్ అవి అన్నీ పోయాయన్నమాట. అన్నీ పోయిన తర్వాత నాకు చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది. చక్కగా ఏ పనైనా చెయ్యాలనిపిస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ముందు నేనే బయలుదేరుతాను. ఆ ధ్యానము అని వినబడగానే ఎంతో చక్కగా నేను ఇంకా ఎక్కడ ఏదైనా సరే వెళ్దాము అని ఒక తాపత్రయంతో బయలుదేరడం జరుగుతుంది. ఈ మధ్యన కడతాలు కూడా వెళ్ళి ఒక 10 రోజులు ఉండి వచ్చాము. ఎక్కడైనా సరే ఈ ధ్యానంలో ఏంటంటే సర్వరోగ నివారిణి, సర్వభోగకారిణి, అదే సకల ఆనందదాయిని అని చెప్పినందుకు ఇందులో మాత్రం చక్కగా అన్నీ కనిపిస్తున్నాయండి. ఓకే మేడం, మనం ఇంట్లో కూర్చొని చేసిన ధ్యానానికి ఇలా పిరమిడ్ల దగ్గరికి వచ్చి చేసే ధ్యానానికి ఏమైనా తేడా కనిపిస్తుంది? తేడా కనిపిస్తుందండి. మన ఇంట్లో ఉండి చేసిన దానికన్నా ఇలాగ ఇక్కడికి వచ్చి పిరమిడ్లో చేస్తే మనకి ఎన్నో రెట్లు మంచి వైబ్రేషన్ అనేది ఉంటుందండి. చక్కగా బాగుంటుందండి.
ఎక్కడ కూర్చొని ఈ ప్రకృతి వ్యాలీలో ఎక్కడ కూర్చొని చేసినా సరే మంచి వైబ్రేషన్ ఉంటుంది. మనకి ఏది మనం మనసులో సంకల్పించుకుంటే ఆ సంకల్పం కూడా అవుతుందండి. చాలా మట్టుగా 4-5 నేను చూసిన దగ్గర నుంచి చాలా అవుతున్నాయి అన్నమాట. ఇంకెక్కడికి వెళ్ళినా ఎదురుండదు. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ పని అయ్యేది కాదు, కొంత బాధపడేదండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగానే ఆ పని అటు నుంచి ఇటు ఎదురొస్తుంది అన్నమాట, అయిపోతుంది. అదొక్కటి చాలండి. అది అందుకని చెప్పి మా పెద్దబాబు అన్న ఆ పిల్లడు కూడా ప్రోత్సహించాడు. ఇన్నాళ్ళు ఏంటంటే వెళ్ళేటే నీకు ఆరోగ్యం బాగుంటుంది కదా, ఎందుకు అక్కడికి ఇక్కడ తిరుగుతావు అని అనేవాడు. అటువంటిది ఆడే అన్నాడు, నీకు ధ్యానంలోనే నీకు ఆనందము ఆరోగ్యం 2 ఉన్నాయంటే ఇంక అంతకన్నా కావాల్సింది ఏముంది, ఎక్కడికైనా వెళ్ళు చక్కగా చేసుకో అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. మేడం మీరు ధ్యానంలో రాకముందు ఏమైనా మాంసాహారులా లేకపోతే పుట్టుకతోనే శాఖాహారులా? అంటే అది కూడా చూడండి, మా ఆయన గారు చనిపోయిన తర్వాత అక్కడి నుంచి నేను ఏంటంటే ఇంకా మాంసం గట్ట తినటం లేదు. ఏం అసలు ఉత్తప్పుడే తినేదాన్ని కాదు, కాకపోతే బుధవారం ఆదివారం తినేదాన్ని. అందులోకి ఏం చనిపోయిన తర్వాత నేను ఏంటంటే ఎప్పుడు అనారోగ్యంగా ఉంటున్నానని సూర్యనారాయణ మూర్తికి మొక్కుకున్నాను. ఇంకా ఆదివారం నీసు తిన్నాను మొక్కుని దగ్గర నుంచి అలా మరి ఆ రోజు తినలేదు, బుధవారం తినేదాన్ని. అయితే అక్కడి నుంచి ఇంకా ఆ రోజు కూడా తినబుద్ధి వేయటం లేదు. ఇప్పుడు మానేసి నేను ఇంచుమించు 3 నెలలు అయిపోయింది. గ్రేట్ మేడం. మేడం మరి ఇది మాంసాహారం తిన్నప్పుడు మీ అనుభవాలు ఏంటి? మాంసాహారం వదిలేసిన తర్వాత శాకాహారంలోకి వచ్చాక మీ అనుభవాలు ఏంటి? మాంసాహారం తిన్నంత వరకు వీక్నెస్ గాను ఏటో బద్ధకంగా అసలు ఎనర్జీ ఉండేది కాదండి. ఏ పని చెయ్యాలని కానీ ఉత్సాహంగా ఉండాలని కానీ ఏం ఉండేది కాదు, నిరుత్సాహంతో ఉండేదాన్ని. శాకాహారంగా మారిన దగ్గర నుంచి ఇప్పుడు ఉత్సాహంగా సంతోషంగా ఎంతో దీనిగా ఉంటున్నానండి. ఓకే మేడం. అది నా అంతలో నేనే బలవంతంగా లేదు, అప్పటికి 3 నెలలు పెట్టి నేను తిట్టం మానేశాను. గ్రేట్ మేడం, అది చాలా అంటే చాలా గ్రేట్ యాక్చువల్లీ. మేడం ఇప్పుడు శాకాహార ర్యాలీలో పాల్గొంటున్నారా? పాల్గొంటున్నామండి. వైజాగ్లో శాకాహార ర్యాలీ, శ్రీకాకుళం, విజయనగరం అన్ని. ఇప్పుడు ఎక్కడ శాకాహారం అయినా ముందు నేనే ఉంటాను. వెరీ గుడ్ మేడం. మేడం ఇన్ని శాకాహార ర్యాలీల్లో మీకు ఇక్కడ చేసినందుకు నాకు చాలా తృప్తినిచ్చింది అన్న శాకాహార ర్యాలీ ఏదైనా ఉందా? విజయనగరం అండి. ఓకే మేడం, ఇల్తికల్తా తృప్తి ఇచ్చింది, ఇల్తికల్తా అనుభవం వచ్చింది, మాకు చెప్తారా? ఎందుకంటే మరి అంటే మనకి ఏంటంటే ఆరోగ్యం మెయిన్ అండి. ఎంత డబ్బు ఉన్నా, ఎంత బంధువులు ఉన్నా, ఎన్నున్నా మనకు కావాల్సింది ఆనందం. ఆ ఆనందం ఇందులో దొరుకుతుందండి. ఇందులో ఆనందం ఎప్పుడైనా ధ్యానంలో దొరుకుతుంటప్పుడు మనకు కావాల్సింది ఆనందమే. ఈ డబ్బు ధనం ఇంకేం కాదు, ఈ చుట్టాలు పక్కలు వాళ్ళు ఎవ్వరు ఇది కాదండి. ఆ ఆనందం నాకు అందులో దొరుకుతుంది. కాబట్టి నేను 24 అవర్స్లోని ఒక ఇంచుమించు ఒక 10 గంటలైనా నేను ధ్యానంలోనే గడుపుతానండి. ఓకే మేడం. మేడం ఇప్పుడు నేటి యువతరానికి మీరు ధ్యాన సందేశం కానీ శాకాహార సందేశం కానీ ఇవ్వాలంటే ఏమిస్తారు? చెప్తానండి, వాళ్ళు కూడా ధ్యానం గురించి చెప్తానండి. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నానండి. ఓకే, వాళ్ళు కూడా చెప్తానండి. ధ్యానంలో ఇంత ఇదే ఉంది, ఇది కుల మతాలకు అతీతమైనటువంటిది, మతాలకి ఎన్నిటికి అతీతమైనది. కాబట్టి మీరందరూ కూడా చేస్తే బాగుంటారు అని చెప్తుంటాను. వాళ్ళు కూడా మా స్టాఫ్ కూడా అంటారు, ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత నీకు ఇంత ఉత్సాహం, ఇంత ఆరోగ్యం, ఇంత రీగా చూడడం ఎప్పుడు లేదు. ఓకే మేడం అనేసి వాళ్ళు కూడా ఎక్కువ మేము కూడా చేస్తాం అని చెప్పి చెప్తారు సార్. ఓకే మేడం. ఇక్కడ ఈ ప్రకృతి వ్యాలీ ఎలా అనిపిస్తుంది మేడం? చాలా బాగుందండి. ఈ ప్రకృతి వ్యాలీ ఇదివరకు ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటేదాన్ని నేను. ఈ ప్రకృతిలోనే ఇంత మహత్తరమైనటువంటి శక్తి ఉందని తెలియదండి నాకు. ఓకే, ఇప్పుడు చాలా బాగుందండి చక్కగా. ఓకే మేడం. ఈసారి నేను ప్రతి నెలకు కనీసం 1-2 సార్లు వచ్చి ఇక్కడ 1-2-3 రోజులు ఉండే ఇది చేసుకొని వెళ్తానని నేను నిర్ణయించుకున్నానండి. ఓకే మేడం. మేడం ఇక్కడ అరిటాకుల్లో భోజనాలు పెడుతున్నారు కదా జగపతి రాజు గారు, దాని గురించి ఏమైనా చెప్తారా 2 మాటల్లో? అరిటాకుల్లో పెట్టడం అంటే అది పూర్వకాలం అంటే ఇదండి సాంప్రదాయం అండి. ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ రాజుగారు చేస్తున్నారండి. అదే అండి. వాళ్ళ టీం అంతా ఎలా వర్క్ చేస్తున్నారు మేడం? టీం అంతా చాలా బాగా చేస్తున్నారండి. రాత్రి పగలు అనుకంటే అంత బాగా చేస్తున్నారండి. అది ఇంట్లో 10 మంది వస్తేనే మనం గాబరా అయిపోయి పరుగులాడుతాం. అలాంటిది రాజుగారు నిజంగా చెప్పాలంటే అంత శక్తివంతంగా అతను చేస్తున్నారంటే ఇది మహాయజ్ఞం అండి. అతను గత జన్మలో అతను మహాయోగి అయ్యే ఉండాలండి. లేకపోతే అటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి చెయ్యాలంటే మామూలు మనుషులకి అది తరం చేసే శక్తి లేదండి. ఓకే మేడం.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ యొక్క విలువైన సమయాన్ని అలాగే మీ యొక్క విలువైన అనుభవాల్ని మా అహింస మెడిటేషన్ ఛానల్కి అందించినందుకు. అలాగే మీరు చేయాల్సిన సేవ ఏదైనా ఉందా అంటే మా యూట్యూబ్లోకి వెళ్ళి మా అహింస మెడిటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ 10 మందితో కానీ మీ యొక్క ఆత్మ బంధువులందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్.